ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. మనల్ని వెనక్కి లాగేది ఫెయిల్యూర్ కాదు, కంఫర్ట్ అని. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కంఫర్ట్ జోన్ అంటే అందరికీ ఇష్టమే, కంఫర్ట్ జోన్ అందరికీ బాగుంటుంది. కంఫర్ట్ జోన్ ఈజ్ ద కంఫర్ట్, అందరికీ కంఫర్టే. దాంట్లో ఒక భయం ఉండదు, దాంట్లో ఒక రిస్క్ ఉండదు, కానీ దాంట్లో గ్రోత్ కూడా ఉండదు. ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. చాలా మంది లైఫ్లో పెద్దగా రీగ్రెట్స్ ఎందుకు వస్తాయో తెలుసా? వాళ్ళు ట్రై చేసి ఆగిపోయినందుకు కాదు, ట్రై చేయనందుకు. కొత్త స్కిల్ అంటే నేర్చుకోనందుకు, కొత్త విషయం అంటే తెలుసుకోనందుకు. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి భయం అనేది ఒక్కటే కాదు, చాలామందికి వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోవడం. ఇంకొంతమంది అన్నీ చేయగలిగిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంటుంది, లేదంటే ఒక బిజినెస్ పెట్టాలని ఉంటుంది, లేదంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలని ఉంటుంది. వీళ్ళు కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేరు. ఇక్కడే బాగుంది కదా, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. బేసిక్గా అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా, అందరికీ అనట్లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, అలాంటి వాళ్ళు కూడా చాలామంది జాబులు చేసుకోవాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ బేసిక్గా అన్నీ బాగుండి ఇలా కంఫర్ట్ జోన్లో ఎవరైతే ఉండిపోతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నా, మన కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు సేఫ్గా ఉంటావేమో కానీ గొప్పగా అయితే ఉండలేవు. సో కొంతమందికి, పర్టికులర్గా కొంతమందికి మాత్రమే చెప్తున్నా, ఇది అందరికి ఉద్దేశించింది అయితే కాదు. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో చాలా విషయాలు మాట్లాడుకుందాం, ఫేస్ టు ఫేస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.